హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ముందుగా ఇనిషియేటివ్ తీసుకోవడం, మరొక వైపున సుప్రీంకోర్టు కూడా వేగంగా విచారించడం, సుదీర్ఘకాలంగా సాగినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం, దాంట్లో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం అంతా యాడ్ అవ్వడం, సుదీర్ఘకాలం పాటు ఉద్యమం తర్వాత ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు శాసనసభలో మాదిగలకి రిజర్వేషన్ వర్గీకరణకి అనుమతిస్తూ తీర్మానం అయితే దానిని ఆ పైన న్యాయస్థానం కొట్టివేయడం, ఆ తర్వాతన అలాంటి పరిస్థితులే మరికొన్ని రాష్ట్రాల్లో ఎదురైతే పంజాబ్కు సంబంధించినటువంటి కేసు సందర్భంగా సుప్రీంకోర్టులో సవాలు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో 5గురితో కూడింది, ఆ తర్వాత 7గురితో కూడినటువంటి తాజా ధర్మాసనం రిజర్వేషన్ల వర్గీకరణ అన్నటువంటి దాంట్లో తప్పు లేదని ఆదేశిస్తూ దానితో పాటుగా రిజర్వేషన్ల వర్గీకరణ అధికారాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగ ధర్మాసనం 7గురు సభ్యులతో కూడినటువంటిది. ఈ తీర్పు తర్వాతన అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఎక్కడ పరిస్థితి అక్కడే ఉంది. ఏం జరుగుతోంది? రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతుందా, జరగదా? దాంట్లో రాజకీయపరమైన కారణాలు ఉన్నాయా లేదా మరేదైనా అంశాలు ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకున్నారు ఆంధ్రప్రదేశ్లో గతంలో మాదిగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి కనకారావు మాదిగ్ గారు. నమస్తే అండి కనకారావు గారు. నమస్కారం అండి. నమస్కారం సాయి గారు. రిజర్వేషన్ వర్గీకరణ అన్నటువంటిది జరుగుతుందా? అది ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర ద్రాక్షలాగా ఉందండి. అంటే ఎండమావంలాగా ఉంది వర్గీకరణ అనేటువంటి ఫలితాలు. అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు అయితే ఆగస్టు 1వ తారీఖు 7గురు ఉన్నత ధర్మాసనం అయితే తీర్పిచ్చిందో, ఆ తీర్పిచ్చినాక మన పక్కన వంటి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజే భారతదేశంలో మొట్టమొదటిసారిగా అన్ని రాష్ట్రాల కంటే ముందు మేము అమలు చేస్తామని హామీ ఇచ్చి వాళ్ళు ఈ మధ్య కమిటీ కూడా వేసి సబ్ కమిటీ వేసి ఆ విధంగా ముందుకెళ్తారన్నమాట. అయితే అక్కడ జరుగుతుంది. కానీ మిగిలినటువంటి భారతదేశం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా దీని వైపు నుంచి కదలికలు లేవు. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అది మొదట్లో చంద్రబాబు సుప్రీంకోర్టు ఇచ్చిన రోజైతే మేము అమలు చేస్తామని అన్నాడే కానీ ఎంత మటుకి ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదు. సరే, ఇది ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు వరకు అందరం కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ ఎందుకో మరి ఈ వర్గీకరణ అనేటువంటి విషయంలోకి వచ్చేలేక మాటల్లో తృప్తి పరుస్తున్నారు, మాటల్లో మాత్రం ఉన్నారు, కానీ ఆచరణలోకి వెళ్ళే విషయంలో మాత్రం ఎక్కడ కూడా కడుగు ముందుకు పడేటువంటి దాఖలు అయితే కనపట్లేదు. మరి ఈ విషయంలో మరి కృష్ణమాదిగా, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ విషయంలో ముగ్గురు కూడా ఈ ప్రధాన బాధ్యత నేను భావిస్తా ఉన్నాను. అసలు మాదిగలకి రిజర్వేషన్ అన్నటువంటి పోరాటం ఎందుకు ఆరంభమైంది? ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎస్సీస్లో ప్రధానమైనటువంటి కులం ఎస్సీస్లో మాది కులం అని. ఆ మాదిగలకి చదువుకునే సీట్ల విషయంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కువ జనాభా ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎస్సీల్లో ప్రధాన కులం జనాభా ఉన్నటువంటి కులం మాది కులం. కానీ అయితే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క కృషి ఫలితంగా రాజ్యాంగం రిజర్వేషన్లు పొందుపరిచామని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఆ రిజర్వేషన్లో ఎస్సీలో ఉన్నటువంటి ఆనాటికి ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించి 15% రిజర్వేషన్లు పెడితే ప్రధానమైనటువంటి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎక్కువ ఉన్నటువంటి మాదిలకు వచ్చేలేకి దాదాపు 2% కూడా పొందే పరిస్థితి లేని క్రమంలో చదువులో రిజర్వేషన్ లేదు, కాలేజీ సీట్లలో కావచ్చు, అదే ఉద్యోగాల్లో లేవు. సరే, రాజకీయంగా అనేది చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాకంటూ ఎందుకు రిజర్వేషన్ అనేది కేవలం ఒక వర్గానికైనా కొంతమందికైనా ఇది అందరికీ అనేటువంటి దగ్గర ఇది దాదాపు 1982 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ విషయం ప్రధానంగా మొదలైందండి. ఆ క్రమంలో అంటే మేము ఎంతమంది ఉన్నామో రిజర్వేషన్ అయితే ఉండే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అయితే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఏ సమూహాలకు అయితే పెట్టారో ఆ సమూహం ప్రతి ఒక్కరికి దక్కాలనేటువంటి ఆవేదనలో నుంచి మాదిగలకి రిజర్వేషన్లు కావాలనేటువంటి ఉద్యమం మొదలైంది ఆ రోజున. అంటే ఎస్సీ సామాజిక వర్గం మొత్తానికి అని ఇస్తారు,
ఇందులో మాదిగలను అని ప్రత్యేకించి కావాలని ఇవ్వకుండా ఉంచారా ఆయా చదువు అంటే అవకాశాలు కానీ, ఒకటండి ఇక్కడ ఉద్యోగ అంటే అవకాశాలు అంటే కానీ? అంటే మొదట్లో ఏంటంటే అసలు రిజర్వేషన్లు అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటి ఒక సమూహాన్ని కూర్చేటప్పుడే అంటే నా పర్సనల్ అభిప్రాయం భారతదేశం వంటి కుల వ్యవస్థ సిస్టంలో ఏ కులానికి ఒక కులానికి సంబంధం లేదు. అది సాంస్కృతికం కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ లో చేసినటువంటి 59 కులాలు అయితే ఉన్నాయో మాల గాని, మాది గాని, రెల్లి గాని, డక్కలు గాని, సింధు గాని, బయళ్ళ గాని ఏ కులానికి ఆ కులం పర్టికులర్ గా ఉన్నటువంటి కులం వీళ్ళందరూ ఒకటే అనేటువంటి భావంలో ఎస్సీలో చేర్చి ఈ ఎస్సీలకు ఉన్నటువంటి అయితే ఈ ఎస్సీ కులాలకు మొత్తానికి పెన్షన్ రిజర్వేషన్ ఇస్తున్నాం అనేటువంటి పెట్టడంలోనే ఆ రోజే మనది ఆ రోజు మనం దాన్ని తెలియకతనం అన్నావా లేదంటే ఉద్దేశపూర్వకం ఇది పక్కన పెడితే ప్రతి కులానికి చెందాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఏంటి 2004 కొట్టేసిన జడ్జిమెంట్ ఏంటి ఈ రోజు 2024లో ఇచ్చినటువంటి దానికి ఏంటంటే ఇక్కడ ఎస్సీలు మొత్తం ఒకటే దీంట్లో విభజించడానికి లేదు అనేటువంటిది ప్రధాన ఆర్గ్యుమెంట్ అసలు ఇది. అంటే మేమంటామంటే ఎస్సీలు ఒక సమూహంలో చేర్చాం, ఒక బస్సులో ప్రయాణికులకు అందరూ కూర్చున్నంత మాత్రం అందరూ కూడా కాదు కదా. అట్లాగనే ఒక ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటి ఒక సమూహంలో మాల, మాదిగ, రెల్లి, డక్కలి, ఆది, ఆంధ్ర, సింధు ఇట్లా 59 కులాలు మొత్తం ఒకసారి చేర్చినాక వీళ్ళందరూ కూడా కాదు కదా. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ కులాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఊరు ఉందని, మాది ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది మా ఊర్లోనే, మేమే స్టార్ట్ చేసిన 94లో. ఇప్పటికి మా ఊర్లో 2 బావిలు ఉన్నాయి, మాల బావి ఒకటి ఉంది, మాది బావి ఒకటి ఉంది. శ్మశానం వాళ్ళకి వేరుగా ఉంది, మాకు వేరుగా ఉంది. అందువల్ల ఏంటంటే ఈ సామాజిక వైరుధ్యమైనటువంటి ఈ పరిస్థితుల మధ్య అందరిని ఒకసారి కూర్చోబెట్టి వీళ్ళంతా ఒకటే అని చెప్పడంలోనే లోపం ఉందనేది నా భావన. ఆ లోపం ఉందని దాంతో ఒకటే అనేటువంటి భావంతో 2000లో కొట్టేశారు. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హోమో సంస్కృతులు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒకటి కాదు. కాబట్టి ఏదైతే రిజర్వేషన్ అటువంటి 15% పెట్టారో ఆ 15% రిజర్వేషన్ అటువంటి అందరికీ దక్కాలంటే వర్గీకరణ అటువంటిది జరగాల్సిన అవసరం ఉందనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు సూచించింది. అందువల్ల ఏంటంటే ఎస్సీలు మొత్తం ఒకటి కాదు, ఒకటేటువంటిదే పెద్ద అబద్ధం. అందువల్ల అంటే ఎస్సీలు ఒకటి కానప్పుడు ఏంటంటే ఒక కులానికి ఒక కులం మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు, ఒక కులానికి ఒక కులం మధ్య సారూప్యతలో వేరియేషన్ ఉన్నప్పుడు ప్రతి కులానికి అందరిని ఒకటి కాడ కూర్చోబెట్టి ఈ రోజు మాదిగలు ఉన్నారండి, మాదిగలకి కరెక్ట్ ఒకటేనా, లేదు మాస్కులో మాదిగలు ఒకటేనా, అదేవిధంగా బయటలో మాదిగలు ఒకటేనా. అందువల్ల ఏ కులానికి అప్పుడు పర్టికులర్ ఆచార వ్యవహారాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆ కులాన్ని కులంగా తప్ప ఇక ప్రాథమిక దశలోనే 341 ఆర్టికల్లో పొందుపరిచేటప్పుడే వీళ్ళంతా ఒకటే అనేటువంటి భావనే ఒక రకంగా తప్పనేది నా ఫీలింగ్. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నదే కదా అది, ఎస్సీ అంతా కూడా ఒకటి, ఎస్టీ అన్నటువంటిది ఒకటి అన్నటువంటిది. అదే సార్, అదే ఇప్పుడు అసలు ప్రధానమైనటువంటి వైరుధ్యం అక్కడే స్టార్ట్ అయింది. ఒకటైనప్పుడు ఎస్సీలు 15% రిజర్వేషన్ అంతులు చూస్తారు తప్ప అందుట్లో ఎందుకు ఎవరికి అందట్లేదు అనేది ప్రభుత్వాల పర్యవేక్షణ కూడా పడుచుకునేటువంటి పరిస్థితి లేకపోతే ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణటువంటి సమస్య ఉత్పన్నమైంది. అందువల్ల ఎస్సీలంతా ఒకటి కాదు, ఒకటైనటువంటి ఫీలింగ్ నుంచి ముందు బయటపడితే ఈ సమస్య పరిష్కారం దొరికింది. అంటే నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు మామూలుగా ఇదివరకు అగ్రకులాలు వెనుకబడినటువంటి వర్గాలని, బీసీలని, అలాగే ఎస్సీలను వచ్చేటప్పటికి కుల వివక్షకు చూపించారు అన్నది కదా వాదన. అందులో కుల వివక్ష అన్నటువంటి పాయింట్ ఎస్సీలని ఎస్టీలని కులం ప్రకారం దూరంగా ఉంచారు, అస్పృశ్యంగా చూశారు అన్నటువంటిదే కదా ప్రధానమైనటువంటి ఉద్దేశం రాజ్యాంగం రావడానికి. మరి అట్లాంటప్పుడు అసలు మాలా మాదిగల మధ్యన మీరు చెప్పినట్టు వేరువేరు బావులేంటి, వేరువేరుగా ఉండటం ఏంటి? ఉన్నాయండి. ఇది నేను అబద్ధం కాదు. ఈ రోజు గ్రామస్థ అంటే ఏ కులం ఒకటి కాదండి. మాదిగలు వేరు, మాలలు వేరు. మాలా మాదిగల మధ్య కంచం పొత్తు కానీ, వియ్యి పొత్తు కానీ, అంటే పెళ్లి చేసుకోవటాలు కానీ, కలిసి సహజీవనం చేయటం కానీ ఎక్కడ కూడా లేదు అసలు. అది ఈ మధ్య మారుతున్నటువంటి సొసైటీలో ప్రతి కులానికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు పెళ్లి అది సహజం. కానీ హిస్టారికల్ చూసుకున్నప్పుడు అంటే ఏ కులం ఆ కులానికి వేరు వేరుగా ఉన్నాయి. ఇది హెడ్గర్ ట్రస్ట్ అనేటువంటి ఆయన మొత్తం కడప ప్రావిన్సెస్ మొత్తం ఆ ప్రాంతం సర్వే కూడా 1918 సంవత్సరంలోనే సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. అంటే మాదిగిల్ని మాలలు రానియరు ఇంట్లోకి అనేటువంటి భావన వీళ్ళిద్దరి మధ్య కూడా వైరుధ్యం ఉందనేటువంటిది ఆ రోజు చెప్పారు. అందువల్ల ఏంటంటే ఒక వ్యవస్థకు గురినటువంటి కులాలు ఇవి కావచ్చు, ఒక సామాజిక వ్యవస్థకి అంటరాంతరానికి గురినటువంటి కులాల సమూహం. ఈ సమూహం అంత మొత్తం ఒకటి కాదు. మన ఇద్దరు 5 అడుగులు ఉన్నాం కాబట్టి ఇద్దరు ఒకటి అవుతాం,
అందువల్ల ఏంటంటే ఎవరి యొక్క సంస్కృతి వేరు, ఎవరి యొక్క ఆచార వ్యవహారాలు వేరుకున్నప్పుడు ఆ విధంగా ఆ కులాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం పొందుపరిచిన రిజర్వేషన్ అయితే ఉండే అది కానీ ఎవరి వాళ్ళకి వచ్చేది ఈ సమస్య వచ్చేది కాదు. అంటే వివిధ కులాలు పీపుల్ ఉండి సామాజిక సమానం ఎదుర్కొన్నటువంటి ఈ వర్గాలు అసలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీలో ప్రధాన అణిచివేతకి మాదిలకు పడినంత అణిచివేత ఇంకొకరు లేదండి. ఏదన్నా ఒక సందర్భంలో తిప్పుకోవడానికి వచ్చినప్పుడు కూడా తిప్పుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే అరే నిన్ను మాదిగోడు అనేటువంటి భావన, అంటే అంత వ్యవస్థ. ఎందుకంటే ఇలా వృత్తి తోలు వృత్తి, చెప్పులు కుట్టే వృత్తి, చెప్పులు దంచుకునే జంతువుల్ని ఊరు దూరం పడే వృత్తి. అందువలంటే ఈ సమాజంలో అత్యంత వెనకబడినటువంటి సామాజిక కులం ఏదైనా ఉందంటే అది మాది కులం. అందువల్ల ఏంటంటే సామాజికంగా వ్యవస్థకి ప్రధాన గురటం మాదిగ వర్గం. అందువల్ల మాదిగలే కాదు ఇంకా కులాలు ఉన్నాయి. అందువల్ల ఆ కులాలుగా అట్లా చూడకుండా ఒకటే అనేటువంటి జాబితాలు పెట్టి వీళ్ళంతా ఒకటే అనేటువంటి కట్టగట్టి ఈ 15% ఇస్తున్నాం కాబట్టి అనేటువంటిది అట్లా పెట్టోనే ప్రాథమికంగా అది కొంచెం గ్యాప్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అనేది నా భావన. రైట్. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఈ 15% రిజర్వేషన్లో మీరు కోరుకుంటున్నటువంటి విధంగా అయితే గనక అసలు ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు అన్నారు 59 కులాలు 15% ఎలా కౌంట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుంది వాటిలో? అంటే ఒకటండి ఇక్కడ మేము చెప్పేది అంటే 59 కులాలు అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల జాబితాది. కానీ ఈ రోజు రాష్ట్రం విడిపోయినాక కొన్ని కులాలు తెలంగాణలో ఉన్నాయి, ఇక్కడ లేవు, ఎక్కడున్నా ఎక్కడ లేవు. అందువల్ల ఏంటంటే కులాలు తగిన గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక నిజంగా ఈ ప్రభుత్వం చెప్తుండే పని అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ రోజు ఉన్నటువంటి దామాషా ప్రకారంగా మీరకున్న పరిస్థితులను బట్టి మీరు చేసుకోవచ్చు అనేటువంటి భావన మన సుప్రీంకోర్టు చెప్పింది. అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో జనాభా లెక్కలు ఏదైతే ఎస్సీలకు సంబంధించిన జనాభా లెక్కలు తీసి ఎస్సీలో మాదిగలు ఎంతమంది, మాళ్ళు ఎంతమంది, అదేవిధంగా డక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రెల్లి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎట్లాంటి కులాలు మొత్తం ఐడెంటిఫై చేసి ఆ కులాల జనాభా శాతం మొత్తం చూసి ఆ కులాల వారి జనాభాకు రావాల్సినటువంటి దామాషా ఏదైతే 15% రిజర్వేషన్ లో అట్లా ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రైట్. అంటే కుల గణన జరగాలంటారు మీరు? ఖచ్చితంగా జరగాల్సిందే. ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాం మనం? ఎట్లా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ కాబట్టి మాదిగలు ఎక్కువ రిజర్వేషన్ ఆ రోజు వచ్చినాయి. ఈ రోజు రాష్ట్రం పోయినాక ఏదైతే ఉన్నటువంటి సెన్సస్ ప్రకారంగా మాలలో ఎక్కువ అనేటువంటిది కొంత ఉన్న క్రమంలో మరి వాళ్ళ ఆ రోజు ఉన్న సెన్సస్ వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితులు వేరు, రాష్ట్రం పోయినాక మారిపోయినాయి. కాబట్టి అందుకంటే జనాభా లెక్కల సేకరణ తర్వాతనే రిజర్వేషన్ వర్గీకరణ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఒక పర్టికులర్ కులం ఎంత ఉందో ఆ జనాభా ఎంత వరకు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. రైట్. అంటే తెలంగాణలో మాదిగలకి ఇవ్వడం అంటే ఒకప్పుడైతే ఒక చర్చ ఉండేది కదా, కాంగ్రెస్ ఏమో మాలలకి అండగాను తెలుగుదేశం మాదిగలకి అండగా ఉంది అన్నటువంటిది అప్పట్లో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్యన పోరాటం సందర్భంలో కనిపించేది. ఇప్పుడు తెలంగాణలో మాదిగలకి వెంటనే చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం అంటే అక్కడ మాదిగలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతోనా? అట్లంటే అక్కడ ఆ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీ మంత్రివర్గ కమిటీ వేసి అక్కడ దాని మీద చర్చ నడుస్తూ ఉంది. దాని వర్గీకరణ ఎట్లా చేయాలన్న విధి విధానాలు జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మరి ఈ ప్రభుత్వం జగన్ ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారో ఆయన అయితే మాటలు అయితే నేను ఇంకొక మెట్టు ముందుకెళ్ళి నేను జిల్లాల వారి జిల్లాలో అసలుకే లేదనుకున్నప్పుడు జిల్లాలో అనేది నేను పరిశుద్ధం తెరమేస్తాను అంటే అసలుకే చేయడానికి అర్థమవుతుంది మాకైతే. అందువల్ల ఏంటంటే ఇక్కడ రాజకీయమైనటువంటి విషయాలు పక్కన పెట్టి నిజంగా ఈ సామాజిక వర్గాలకి అన్యాయం జరిగినటువంటి భావన, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నాను, మాదిలికి అండగా అని చెప్పేసి మాటల్లో చెబుతున్న బాగానే ఉంది. మరి ఇప్పుడు వరకు అంటే ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఇంకొక 4 రోజులకి 2 నెలలు అవుతా ఉంది. ఇంత మటుకు ఒక్క సెంటీమీటర్ కూడా ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకేయలేదు. అందువల్ల ఇక్కడ అనుమానం తలెత్తా ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాల వైఖరి కూడా ఏంటంటే మీరు అన్నారు ఇందాక ఏమన్నారు, గతంలో కాంగ్రెస్ మాదిగ సపోర్టు లేదా టీడీపీ మాదిగ సపోర్ట్ అనేటువంటిది అదే రాజకీయంగా కాంగ్రెస్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రోజు ప్రధానమైనటువంటి వర్గాలు వాళ్ళకి కమ్యూనికేషన్ ఉన్నటువంటి మనుషులతోటి ప్రమోట్ చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత తెలుగు పార్టీ ఏర్పడే క్రమంలో కొన్ని సామాజికంగా కొన్ని కులాలు అని రాజకీయంగా ప్రమోట్ చేయడంలో కొంత గ్యాప్ వచ్చింది. కాబట్టి ఆ గ్యాప్ వచ్చిన కులాలు వాళ్ళు ముందు పెట్టుకున్నారు. అయితే కాలక్రమంలో అంటే ఏ పార్టీ కూడా మాదిగలు సరైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి దాఖలు అయితే మొత్తం రాజకీయ ఈ క్రమంలో చూసినప్పుడు ఎక్కడ కూడా మాదిగలకి అందాల్సినటువంటి అంత షేర్ అయితే మాత్రం అంత అనుకూలంగా అందట్లేదు అనేది మా భావన. రైట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి అంటే చంద్రబాబు గారు చెప్పేటటువంటి జిల్లాల వారీ కులగణన ఆధారంగా లేకపోతే జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఉన్నటువంటిది ఇస్తాను అంటే అది సాధ్యమవుతుందా?
అసలు ఇది చాలా డెడ్ రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చూసుకుందామండి. ఇప్పుడు సపోజ్ ఒక డిఎస్పీ కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరు సెలక్షన్ చేస్తారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది. అది జిల్లా యూనిట్ తీసుకునిద్దా, రాష్ట్ర యూనిట్ తీసుకునిద్దా, లేదంటే రీజనల్ జోన్లు యూనిట్ తీసుకున్నది? అసలు జిల్లాలో సెలక్షన్ ఏంటి? గ్రూప్ 4 గ్రూప్ 3 లేదా బ్యాక్లాగ్ పూర్తి జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన వాదనలోనే ఒక తప్పు కనపడతా ఉంది. జిల్లాల యూనిట్ అనేటువంటిది అసలు ఎట్లా సాధ్యపడుతుంది మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మేము తల్లబిక్కుంటాం, అసలు ఏంది ఇది, ఇదో కొత్త కుట్ర అని చెప్పేసి అని. ఎంటానికి బాగానే ఉండేది. ఇప్పుడు సపోజ్ విజయనగరం ఉంది. విజయనగరం జిల్లాలో బీసీలు ఎక్కువ, ఎస్సీలు మాలు ఎక్కువ, మాదిగలు తక్కువ. మరి అక్కడికి వచ్చేలేకి అది జోన్ 1 అయినప్పుడు ఆ జోన్ ప్రకారంగా పోస్టులు జరుగుతాయి, కానీ జిల్లాల వారికి పోస్టులకు వచ్చేలేకి అక్కడ కొన్ని పోస్టులు ఉండవు. ఎట్లా న్యాయం జరిగింది ఎస్సీలకి? అందువల్ల జిల్లాల వారికి చేయటం అనేది అది అది సాధ్యం కానటువంటి విషయం నేనైతే అనుకుంటా ఉన్నాను. అసలు వర్గీకరణ విషయం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత చంద్రబాబు వైఖరి అంటే అర్థం కావట్లేదు అసలు. అంటే రాష్ట్ర ప్రభుత్వంగా ఉండేటటువంటి అధికారం ఇచ్చేశారు కాబట్టి రాష్ట్రాలకి, రాష్ట్రం అట్లా విడిగా స్టేట్ ఒక కాన్సెప్ట్గా కాకుండా డిస్ట్రిక్ట్స్ వైడ్గా తీసుకునే అధికారం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి? అసలు అవును సార్, మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముందంటే, అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వర్గీకరణ అసలు జరిగింది. అసలు జనానికి తెలియాల్సింది ఏంటంటే, పంజాబ్ లో అయితే పంజాబ్ గవర్నమెంట్, అక్కడ పంజాబ్ గవర్నమెంట్ కి దేవేంద్ర సింగ్ అని అతనికి ఇద్దరికి అక్కడ ఒక అతను దేవేంద్ర సింగ్ పంజాబ్ గవర్నమెంట్ మీదకి ఏదైతే 2000 వర్గీకరణ కొట్టివేసినాక, ఏదైతే అసలు వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ కంటే ముందు 1970 పంజాబ్ లో అమలవుతోంది, పంజాబ్ హర్యానాలో. ఎప్పుడైతే వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్టివేయబడింది 2004లో, దాని ప్రకారం అది కూడా కొట్టివేసినప్పుడు అక్కడ ఎందుకు కొట్టేయకూడదని చెప్పేసి ఆ గవర్నమెంట్ మీదకి దేవేంద్ర సింగ్ కంప్లైంట్ చేసినాక అది కోర్టుకి వెళ్ళిపోయి వాళ్ళ వివాదం ఆ సందర్భంలో వచ్చినటువంటి దాంట్లో ఏం జరిగిందంటే, పంజాబ్ లో వచ్చినటువంటి ఏదైతే వర్గీకరణ అంశం ఏదైతే సుప్రీంకోర్టు దాకా వచ్చిందో, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 ధర్మాసనం ఏదైతే 5 ధర్మాసనం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎస్సీల్లో కొంత వైరుధ్యం, కొన్ని సామాజిక పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ అందరికి దక్కాలంటే ఉపవర్గీకరణ అనేది అవసరం ఉందనేటువంటిది ఆ రోజు 5 జడ్జీలు 2020 సంవత్సరంలో చెప్పారండి. చెప్పినాక దీనికి ముందు ఇదే 5 జడ్జీలు ధర్మాసనం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశంలో 2004లో వర్గీకరణ జరగటానికి లేదు అనేటువంటిది ఆ రోజు తీర్పుంది. కాబట్టి వాళ్ళే వద్దన్నారు, మేమేం కావాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మాకు మధ్య ఉన్నతోడు ధర్మాసనం తీర్పు ఇస్తే బాగుంటుందని చెప్పి 7 జడ్జీలకి రిఫర్ చేశారు వాళ్ళు. ఆ రిఫర్ చేసినటువంటి అంశం మీద ఏమిటంటే, ఎస్సీల్లో అందరూ ఒకటి కాదు, హోమోజెనిక్ కమ్యూనిటీస్ కాదు ఇవి. అందువల్లంటే ఏ కులం తక్కువ పర్టికులర్ విషయం ఇది ఉన్నాయి కాబట్టి, సాంప్రదాయాలు ఇది ఉన్నాయి కాబట్టి, అందువల్లంటే ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది అందరికి దక్కాలంటే ఈ ఉపవర్గీకరణ అందరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎస్సీలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కానీ ఏదైనా చేసేది రాష్ట్రాలు కాబట్టి, రాష్ట్రాలు దీన్ని బట్టి వర్గీకరణ వంటిది వాళ్ళ కొన్ని ఇష్టం బట్టి చేసుకోవచ్చు అనేటువంటి ఒక సలహా ఇచ్చింది. ఏమి ఎక్కడ కూడా గట్టిగా చెప్పలేదు ఎక్కడ కూడా. దాని మీదకి ఏంటంటే మరి మేము చేస్తామని చెప్పేసి దాన్ని ముందుకు వచ్చినటువంటి దేశ పార్టీ ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేదు. దీనికి అల్టిమేట్ ఏంటంటే నాకు తెలిసి సుప్రీంకోర్టు కంటూ కూడా 341 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి అయితే ఎన్డీఏ కూటమి ఉందో, ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, అంతకుముందు పూర్వం వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఈ రోజు కూటమి అందరూ కూడా వర్గీకరణకు ఒప్పుకోరు. కాబట్టి ఈ రోజు అసలు పార్లమెంట్ లో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ ని కానీ అది సరిచేస్తే తప్ప వర్గీకరణకి పూర్తి ఆటంకాలు లేకుండా వర్గీకరణకు అవకాశం ఉంది తప్ప, ఈ టెంపరీ సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ ఇచ్చింది 2024 ఆగస్టు 1వ తారీఖు. హర్ష్ కుమార్ దాకా రివ్యూ పిటిషన్కి వెళ్ళాడు. రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు స్వీకరించింది. దాని మీద 9 మంది పెట్టి ఫామ్ అయినాక దీన్ని హోల్డ్ లో పెట్టి మేము ఫర్దర్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారు, దీన్ని హోల్డ్ లో పెట్టాలంటే అయిపోయింది కదా. అందువల్లంటే ఏదైతే దీని చట్టబద్ధం జరగాలంటే, రిజర్వేషన్ వర్గీకరణ అంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి అంతిమంగా పరిష్కారం దీనికి. అది ఎన్డీఏ గవర్నమెంట్ ఎత్తుతోటి ఏదైతే నరేంద్ర మోడీ గారు నేను అండగా ఉన్నాను, మీకు వెనక నడుస్తానని చెప్పేసి గతంలో తెలంగాణలో హైదరాబాద్ లో మీటింగ్ లో పెట్టి ఆయనకు అనేక హామీలు ఇచ్చిపోయాడు. కాబట్టి నిజంగా వాళ్ళకి వర్గీకరణ మీద సృష్టించుకున్నప్పుడైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అది చేసినప్పుడు ఇది పరిస్థితి తప్ప సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఇచ్చినటువంటి దాంతో అది కూడా సుప్రీంకోర్టు గట్టిగా చేయాలన్నటువంటి దాన్ని చెప్పలేదు. రాష్ట్రాలకి వెసులుబాటు ఉంటే చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. అందువల్లంటే అసలు ఆమె కూడా చంద్రబాబు నాయుడు ఒక్కడు కూడా ముందుకెళ్ళకపోయాడు కదా. రైట్. అంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో చూస్తే
ఉద్యోగాలలో తక్కువ ఉన్నదా మాదిగలకి అవకాశాలు, లేకపోతే వ్యాపారాల్లో తక్కువ ఉందా, లేదంటే చదువుల్లో తక్కువ ఉందా మాలలతో కంపేర్ చేసినప్పుడు? సార్ ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, పొలిటికల్ వీటిలో రిజర్వేషన్ సార్. పాలిటిక్స్ లోకి వచ్చేటప్పటికి రాజకీయ రిజర్వేషన్ అంటే పార్లమెంట్ లో చట్టసభలో రిజర్వేషన్లు అవి ఒక పక్క. ఇక్కడ విద్యా అవకాశాలు ఇప్పుడు డాక్టర్ కావచ్చు, ఇప్పుడంటే ఇంజనీరింగ్ సీట్లు అనేవి లిబరల్ అయిపోయినాయి, కానీ డాక్టర్ సీట్లకు వచ్చేలకి కొంచెం కాంపిటీషన్ ఉంది. రిజర్వేషన్ దానికి అక్కడే అవసరం ఉంది. మిగిలిన ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ వచ్చేలకి రిజర్వేషన్ అనేటువంటిది దాని నీడ్ పెద్దగా వర్గీకరణ అనేటువంటిది పెద్దగా ఆ నీడ్ అవసరం పట్టలేదు. కానీ ఉద్యోగస్తు ఎంప్లాయ్మెంట్ లో మాత్రం కంపల్సరీ వర్గీకరణ అవసరం ఉంది. ఆ రోజు అయితే ఎంఆర్పిఎస్ ఉద్యోగం మొదలైనప్పుడు కానీ దానికి ముందు 1982లో ఉద్యోగం మొదలైనట్టు కానీ ఉద్యోగాల్లో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కాలేజీలో సీట్లు కావచ్చు, యూనివర్సిటీలో సీట్లు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు కావచ్చు, డాక్టర్ సీట్లు కావచ్చు, వీటన్నిటిలో మాదిరిగానే జరుగుతుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కావాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఆ రోజు ఉద్యమాలు మొదలైనవి. ఇప్పుడు అసలు రిజర్వేషన్ రాజకీయం వచ్చేటప్పటికైతే రాజకీయ పార్టీలు ఆ గెలుపు ఓటములు అదొక సపరేట్ విభాగం అనుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే విద్యా ఉద్యోగాలని రాజకీయ అవసరం. ప్రధానమంత్రి మరి ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వదు అవసరం. ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి కాలేజీ సీట్లు అని కూడా జనరల్ మామూలుగా చాలా ఫ్రీ అయిపోయి, ఇంజనీరింగ్ సీట్లకి అయితే అసలు రండి ఎటువంటి అసలు సీట్లు ఖాళీ మిగిలిపోతాయి ఇంజనీరింగ్ కాలేజీలో. కేవలం ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ అంటూ జరిగితే డాక్టర్ సీట్లను ఉపయోగపడుతుంది. అందుకంటే ఉద్యోగాల్లోనూ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కంపల్సరీగా అవసరం ఉంది. రాజకీయంలో అవసరం ఉంది. రోజు జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థలు కానీ అవి కూడా చట్టాలు కాబట్టి వాటిలో కూడా రిజర్వేషన్ జరగాలంటే అయితే ఎన్ని ఈ ఉపవర్గీకరణ జరిగాల్సినటువంటి అవసరం అయితే ఉంది, జరగాల్సినటువంటి అవసరత ఉంది. ఈ రోజు దాదాపు 77 సంవత్సరాల భారతదేశంలో ఒక డక్లోడ్ ఎమ్మెల్యే కాలేదండి, సింగోల్డ్ ఎమ్మెల్యే కాలేదు, కనీసం జడ్పీటీసీ లేరు రాష్ట్ర చరిత్రలో. అందువలంటే రిజర్వేషన్ వర్గీకరణ ఆవశ్యకత ఉంది. దాన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రభుత్వాలు ఖచ్చితంగా చిత్తశుద్ధితో అమలు చేయటువంటి ఆవశ్యకత అవసరం అయితే ఉందని నేను భావిస్తాను. రైట్. అంటే రాజకీయంగా రిజర్వేషన్ అంటే ఇప్పుడు బేసిక్గా ఎస్సీ సీట్స్ అని ఇస్తారు, ఎస్టీ సీట్స్ అని ఇస్తారు. వాటిట్లలో పార్టీలు డిసైడ్ చేస్తాయి ఏ క్యాస్ట్ వాళ్ళని పెట్టాలి అన్నటువంటి. అది పార్టీల తప్ప, కాన్స్టిట్యూషన్లో ఆ రోజున అట్లా రాయకపోవడం తప్ప? ఒకటండి, అసలు వీటన్నిటికీ రిజర్వేషన్లనే కాదు, రాజకీయ రిజర్వేషన్లే కానీ, విద్య కానీ, ఉద్యోగాలు కానీ అసలు రాజ్యాంగంలో పొందుపరిచి సమస్య వచ్చేది కాదు. లేదు కాబట్టి ఎవరైతే ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్లు అయితే ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క సెలక్షన్ అనేది రకరకాలుగా ఉంటాయి. ఆ పార్టీకి ఎవరైతే హార్ట్ఫుల్ గా పనిచేసేటువంటి ఆ కమిట్మెంట్, ఆ నాయకుడు, లేదంటే ఇప్పుడు ఈ రోజునటువంటి పొలిటికల్ సిస్టమ్ లో మనీ అమౌంట్ జరుగుతున్నటువంటి దాంట్లో మనీ పెట్టుకోగలిగి రకరకాల దాంట్లో ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీల్లో ఆ ఎస్సీ కోట పిలపోతలే చూస్తారు తప్ప ఎస్సీలో మాల్లో అవుతున్నారా, మాదిగలు అవుతున్నారా, రిల్లు అవుతారా, డక్లు అవుతున్నారా అనేటువంటి ఆ చూసేటువంటి ఆ పర్టికులర్ ఇది లేదు. కాబట్టి ఎవరైతే ఆ రాజకీయ పార్టీలకి దగ్గరగా ఉండి ఆ రాజకీయ పార్టీలకి అనుగుణంగా నడుచుకునేటువంటి వాళ్ళ యొక్క దానికి కట్టుబడి వాళ్ళని పికప్ చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఆ మేనేజ్మెంట్ లో వాళ్ళకు సూటబుల్ అటువంటి పర్సనాలిటీ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది ఎవరైనా కానీ సెలెక్ట్ చేసుకుంటా ఉంటాయి. దాంతో పాటు డబ్బులు కూడా ఈ రోజు ప్రధాన భూమిక అయినప్పుడు డబ్బులు కూడా పెట్టగలిగినటువంటి ఈ క్రైటీరియా తోటి కొలమానం జరుగుతున్నప్పుడు ఏంటంటే అదే వర్గీకరణ ఉందనుకోండి. సపోజ్ ఉత్తరాంధ్ర ఉందండి, 3 జిల్లాలు, తూర్పు గోదావరి, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఆ 3 జిల్లాల్లో రెల్లీస్ ఎక్కున్నారు. ఇంత మటుకి భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కానించి ఒక రెల్లీ వాళ్ళు ఇంతమంది చట్టసభలు ఎక్కలేదు. అదే రెల్లీకి రిజర్వేషన్ పెట్టేవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయ్యేవారు. అందువల్ల ఏంటంటే రాజ్యాంగం రూపకల్పనలోనే రిజర్వేషన్ అనేటువంటిది వర్గీకరణ అయితే జరిగి ఉంటే ఈ సమస్యలు వచ్చేది కాదు. అందువల్ల ఏంటంటే ఈ రోజు అయినా సరే రాజ్యాంగ సవరణ అనేది అల్టిమేట్ గా జరగాల్సిన అవసరం ఉంది. ఇక రాజకీయం అంటే ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క విధి విధానాలకి తగ్గటువంటి ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆ కోటలో వాళ్ళకి ఫిలప్ అయ్యేది మాత్రం చూసుకుంటారు తప్ప ఇందులో మాల్లో ఉన్నారా, మాది ఉన్నటువంటిది చూసుకోనేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలం రాలేదు. ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం బలంగా వచ్చినాక ఖచ్చితంగా రాజకీయ ఐడెంటిఫికేషన్ ఈ చిన్న కులాలకు కూడా కొంత మేలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి మాట వాస్తవం. వ్యాపారపరమైనటువంటి పరిస్థితులలో మాదిగలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత ఉంది, ఏ స్థాయిలో వాళ్ళు సక్సెస్ కాగలుగుతున్నారు? ఇక్కడ ఒకటి సార్, అంటే వ్యాపారం అంటే ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే
మాదిగలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎంఆర్పిఎస్ వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది అన్నాక కొద్దిగా ఐడెంటిఫికేషన్ పెరగటం వల్ల రాజకీయ పార్టీలు కూడా గుర్తింపు. సపోజ్ ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ తో వచ్చేటువంటి లోన్లు ఉన్నాయి. అది ఒక్కోటి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అట్లా. మొన్నైతే గత ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రపడిపోయినాకైతే ఒక 50 లక్షలు జేసీబీ పెట్టి మిషనరీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. అంత పెద్ద అమౌంట్లు కావచ్చు. అదేవిధంగా ఏపీఐఐసి ల్యాండ్ అలికేషన్ కావచ్చు, ఏదైతే ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ ల్యాండ్ అలికేషన్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఇచ్చేటువంటి ఈ చిన్న తరహా ప్రాజెక్టులు పరిశ్రమలు అయితే ప్రమోట్ చేసే దగ్గర ఎస్సీలకి అయితే ఈ ఎస్సీలు ఉన్నటువంటి ఈ కులాల వారికి ఇంత బడ్జెట్ ఇవ్వాలి అనేటువంటిది కానీ లేకపోవటం వల్ల కేవలం ఎవరైతే రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళే ఆర్థికంగా కూడా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. ఆ క్రమం వచ్చినప్పుడు మాదిగలకి చాలా తీవ్ర అన్యాయం జరుగుతున్నది అక్కడ కూడా మనకు అర్థమవుతా ఉంది. అందువల్ల ఏంటంటే వాటిలో పూర్తిగా మాదిలే కాదు, మేము ఒక రకంగా మాదిలతో కూడా పోటీ పడే స్థాయికి ఈరోజు మాదిలు వచ్చారు. ఇంకా అసలు రిజర్వేషన్ అంటే తెలియకుండా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం మెట్లెక్కలేటువంటి కులాలు కూడా ఈరోజు ఎస్సీలో ఉన్నారు. డక్రోళ్ళు కావచ్చు, సింధోళ్ళు కావచ్చు, మాస్టర్ కులాలు కూడా. అసలు ఇది సంక్షేమంలోనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇక రాజకీయ రిజర్వేషన్ అంటే ఇక వాళ్ళకి ఊహించుకుంటేనే వాళ్ళకి అసలు అది అందరి ద్రాక్షగా తయారైపోతుంది. కాబట్టి అందువల్లంటే వర్గీకరణ పడింది విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలు. ఈ 4 వ్యవస్థలు ఎప్పుడైతే వర్గీకరణ జరిగి ప్రతి కులానికి వాళ్ళ యొక్క జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల పంపిణీ జరిగినప్పుడే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరింది. అదేవిధంగా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరినటువంటి ఆ సామాజిక న్యాయం కొనసాగింది తప్ప మొత్తం ఒకే ఘాట్లో కట్టేసి వీరంతా ఒకటేను కాబట్టి మీ అందరికి 10% రిజర్వేషన్ ఇస్తున్నామంటే ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ రిజర్వేషన్ లో ఎస్సీలు వచ్చేనే చూస్తారు తప్ప ఎస్సీలో ఎవరు వచ్చేది చూడరు. ఎందుకు? మొత్తం ఒకటే కదా. అంటేనే దాంట్లోనే ఈ రోజు అన్యాయం జరుగుతుంది. దాంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం మాది కొంచెం మొదలైంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ అందరూ ఒకటి కాదు. అదే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పింది 2024 ఆగస్టు 1వ తారీఖు జడ్జిమెంట్ ఏంటంటే ఇది హోమోజెనిక్ కమ్యూనిటీస్ కాదు ఇవి. అందువల్ల ఏ పద్ధతి కాబట్టి ఆ కులాల్ని ఫలితాలు దక్కాలంటే వర్గీకరణ జరగాలని సూచన చేసింది. రైట్. మాల సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది కానీ లేదా ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నటువంటి ఎస్సీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది విభజన రేఖ గీయడం, మాల మాదిగల మధ్యన లేకపోతే ఎస్సీల మధ్యన ఒక విభజన రేఖ గీయటం, ఇందులో ఎస్పెషల్లీ కొలీజియం మొత్తం 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో ఒక ప్రధానమైనటువంటి తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటయ్యా అంటే క్రిమీ లేయర్ అన్నటువంటి తీర్పుని జస్టిస్ గవాయ్ గారే రాశారు. ఆ క్రిమీ లేయర్ అన్నటువంటి తీర్పు ఏది 4 దానికి ఇంకొక 3 మద్దతు ఇచ్చారు. అంటే 7 సభ్యుల్లో 4 కలిసి తీర్పు ఇచ్చేశారు. అంటే క్రిమీ లేయర్ అంటే ఒక కుటుంబానికి ఎస్సీలలో ఒకసారి మాత్రమే అవకాశం, ఇక ఆ తర్వాత తరాలకి అవకాశం లేకుండా ఉండే విధంగా తీర్పు ఇచ్చేశారు. దాన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం మాత్రం అబ్బాయి మేము ముట్టుకోమంది, కానీ ఒకసారి తీర్పు ఇచ్చేశాక అందులో రాష్ట్రాలకు అధికారం ఇచ్చేశాక ఏదైనా రాష్ట్రంలో అట్లా క్రిమిలేయర్ అమలు చేస్తే దెబ్బతింటారు. కాబట్టి ఈ తీర్పుని డినై చేద్దాం, అందరం కలిసి మళ్ళీ రివ్యూ అడుగుదాం అని వాళ్ళు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఇక్కడ ఒకటండి, అంటే సోదరులు, మాల సోదరులు కానీ కొన్ని ఎస్సీ సంఘాల యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ క్రిమిలేయర్ అనేటువంటి అంశం ఏంటి, ఒకసారి ఉద్యోగం వచ్చినాక ఒక గ్రూప్ 1 కానీ లేదా ఐఏఎస్ ఐపీఎస్ కానీ లేదంటే ఆర్డీఓ కానీ డిఎస్పీ కానీ ఒక స్థాయికి వచ్చినాక లేదంటే ఉద్యోగం పొందినాక ఆర్థిక పరమైనటువంటి స్టేటస్ లో వాళ్ళు ముందుకెళ్ళారు. కాబట్టి ఇక వాడు ముందుకెళ్ళాక వాడు రిజర్వేషన్ల యొక్క అవసరం లేకుండా ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టాలి. ఎందుకంటే అదే కులంలో అదే సమూహంలో ఇంకా కొంతమంది ఆర్థిక ఎనబడి కార్పొరేట్స్ లో తెలుసుకోవడానికి లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి ఆర్థిక వెసులుబాటు లేదు. కాబట్టి వాడు ముందుకు రావాలంటే అంటే దీంట్లో ఎవరైతే రిజర్వేషన్ పొందారో ఆ రిజర్వేషన్ పొందేటువంటి వాళ్ళు పక్కన పెట్టాలనేది క్రిమిలేయర్ అనేటువంటి వాదన. అది బీసీలో ఆల్రెడీ ఉందని కూడా అంటున్నారు. అది అవసరం కూడా అవసరం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే రిజర్వేషన్ యొక్క మౌలిక స్వరూపం ఏంటి, ఆర్థిక కొలమానంతో రిజర్వేషన్ పెట్టాలి. రిజర్వేషన్ ఉద్దేశం అంటే సామాజిక వ్యవస్థకి అంతరార్థం ఉన్నటువంటి ఆ క్రైటీరియాని గుర్తించి రిజర్వేషన్ పెట్టారు. కాబట్టి దీంట్లో మళ్ళీ క్రిమిలేయర్ అని చెప్పేసి ఆర్థిక కోణాన్ని ముందుకెట్టేస్తారు. కాబట్టి క్రిమిలేయర్ అనే దాంతో రిజర్వేషన్ వర్గీకరణ చేయటం అనేటువంటి కరెక్ట్ కాదనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఏంటి రిజర్వేషన్ యొక్క పెట్టే ఉద్దేశం ఏంటి, సామాజిక వ్యవస్థకి ఎదుర్కొన్నటువంటి కులాలని, అంతరాంతరంగా ఉన్నటువంటి కులాల మొత్తాన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు సమాజానికి వెనకబడిపోయేటువంటి సామాజిక నిచ్చెనబెట్టిన కుల వ్యవస్థలో వీళ్ళు అంతరాంతరానికి సోషల్ డిస్క్రిమినేషన్ గురైనటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు అభివృద్ధి చెందాలంటే వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఆ రోజు ఉన్న క్రైటీరియా అది.
అక్కడ ఒరిగి అది ఆర్థిక పరమైన వ్యత్యాసం కాదు అది. కానీ ఈరోజు క్రిమిలేయర్కి వచ్చిన క్రిమిలేయర్ క్రైటీరియా ఏంటి? ఆర్థిక పరమైన వ్యత్యాసం. ఆర్థికంగా వీడు అభివృద్ధి చెందారు కాబట్టి వీడికి రిజర్వేషన్ ఇవ్వాలి. అందువలంటే క్రిమిలేయర్ అనేటువంటిది మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందుండొచ్చేమో కానీ మాకు ఇంకా సోషల్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఆ సోషల్ డిస్క్రిమినేషన్ ఎంతవరకు అయితే ఉందో అంత రిజర్వేషన్ ఉండాలి. కాబట్టి ఈ క్రిమిలేయర్ విధానాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి ఇది ఒక వాదం జరుగుతా ఉంది. ఇక్కడ నా అభివృద్ధి కూడా ఏంటంటే నేనే తిప్పి కదగంటే ఇప్పుడు మాదిగలో మేము ఉన్నాము. మాదిగలో కత్తి చంద్రయ్య గారు ఐఏఎస్ కుటుంబంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, కలెక్టర్ గారు అయ్యారు. వాళ్ళ కుటుంబంలో ఈ రోజు తరాల వాళ్ళ మొత్తం కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి వాళ్ళ ఒక స్థాయికి వెళ్ళిపోయినాక జనరల్గా రిజర్వేషన్ రికార్డ్ రేపు సపోజ్ మాదిగలకి 7%, 6% రిజర్వేషన్ ఫిక్స్ చేసినాక ఒకవేళ ఫిక్స్ చేస్తే ఆ రిజర్వేషన్ అనుభవించాలంటే ఈ రోజు ఉన్నటువంటి మార్కుల ఆధారంగా లేదంటే ఈ రిజర్వేషన్ జాబ్ అందుకోవడానికి ఎవరు ముందుకెళ్తారు? ఎవరైతే ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ కాగలిగేటువంటి ఆ కండిషన్స్ ఎవరైతే ఉంటారో ఆ కండిషన్ అధిగమించగలుగుతారో వాళ్ళు రిజర్వేషన్ పొందుతారు. ఇంకా ఈ రోజు ఊరి గుడిసెల్లో పత్రుల మీద తినేటువంటి సామాజిక వెలుగుబాటుతనానికి అక్షరాస్యత మీద అవగాహనటువంటి కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఎస్సీలో ఉన్నాక వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చెందారో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళని ఒక రకంగా పక్కన పెట్టాల్సిన అవసరం లేకపోతే వీళ్ళ పక్క వీళ్ళే రొటీన్ గా చేసి వీళ్ళే తిరుగుతూ ఉంటారు. మరి కిందకి ఎప్పుడు రావాలి? అందువలంటే దాన్ని కూడా మనం అంగీకరించాలి. ఈ రోజు మనం ఎందుకు రిజర్వేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ సమాజంలో అన్ని రకాల అవకాశాలు వసతులు ఉన్నాయి కాబట్టి ఓసీలకి రిజర్వేషన్ అవసరం లేదు, వీళ్ళకి అన్ని లేవు కాబట్టి పెట్టారు కదా. అంటే సమాజమే ఈ రోజు కాన్స్టిట్యూషన్ వర్గీకరించింది ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అనేటువంటిది. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఎస్సీలో ఉన్నటువంటి వీళ్ళని క్రిమిలేయర్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఏబిసిడీగా ఏ కులాలు అయితే ఉన్నాయో సామాజిక ప్రతి కులానికి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ అవసరం అయితే ఉంది. అందువల్ల సోదరులు మాల్కం చెప్పిందంటే దీన్ని ఎదుర్కోవడం కోసం అసలు వాళ్ళ మైండ్ ఏంటంటే వర్గీకరణ జరగకూడదు. ఇక్కడ మనం నిన్న ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఇటీవల ఇచ్చిన దాంట్లో ఒకళ్ళు అడ్డుకున్నారనే దాన్ని చెప్పి పక్కన పెడితే ఇప్పుడు మనం 4 ఉన్నామండి. 4కి ఒక జాయింట్ ఇచ్చారు. మీరు తిరుమల నలుగురు నాలుగు పంచుకుంటూ రైటా కాదు అది చెప్పండి. అసలు సామాజిక ఏమిటి అర్థం ఏంటి? ఉన్నటువంటి అవకాశాలు సమంగా పంపిణీ జరగాలి కదా. అదే కదా అంబేద్కర్ కోరుకుని కూడా. అంటే సంవత్సరం వీళ్ళ ఉద్దేశం చెప్పండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల్లో మాలను ఒక రకాలు లబ్ధి పొందారు, మాదిగలు పొందారు, ఆ తర్వాత రిలీఫ్ వస్తువులు పొందారు. కానీ ఇంత మటుకు కొన్ని కులాలకు రిజర్వేషన్ దక్కలేదు. మనం కలిసి ఎట్లా చేయాలి? న్యాయం ఎట్లా జరగాలి? చెప్పండి ఈ మాల సోదరులు లేదంటే ఈ ఎస్సీ సంఘాలని. అందువల్ల రిజర్వేషన్ వర్గీకరణ సూత్రానికి ముందు అసలు కార్మికులు కట్టుకోండి చెప్పాలి కదా. పంపిణీ విధానం రూపాయలు సరి చేసుకున్నారు వేరే విషయం. అసలు ముందు ఏదైతే రాజ్యాంగం 15% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ మొత్తం ఏదైతే ఆ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నటువంటి కులాల వాళ్ళకి అందరికి సమానం దక్కాలా లేదా అసలు ముందు దాన్ని ఒప్పుకుంటారు లేదనేది దాన్ని చెప్పగలిగితే అదే సార్ వర్గీకరణ అంటే. అందువల్ల ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న టెక్నికల్ అంశాలు ప్రధానంగా ముందు పెట్టి 3.1 ఆర్టికల్ ఒప్పుకోదు కదా అంటే ఆ 3.1 ఆర్టికల్ అటు ఒప్పుకోవట్లేదు కాబట్టి దాన్నే మార్పు అడుగుతున్నాం మేము. అందువల్ల ఏంటంటే రాజ్యాంగంలో అయితే అందుకే ఇందాక చెప్పింది ప్రాథమికంగా రాజ్యాంగంలో ఉన్న లోపాలు ఈ రోజు రిజర్వేషన్ వర్గీకరణకు ఆటంకం. దాన్ని సరిచేసిన అవసరం ఉంది. అందువల్ల అంటే ఏదైతే భారత రాజ్యాంగ లక్ష్యం అయితే ఉందో ఆ రోజు మహానుభావులు అయితే రాజ్యాంగంలో రిజర్వేషన్ పొంది రిజర్వేషన్ ఎందుకు పెట్టారు? ఈ సామాజికంగా వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే అంటే ఒకళ్ళే అన్నంది ప్రతి కుటుంబంలో పూర్తిగా అన్నందిని నా పిల్లల్లో లేదంటే నా భార్యని వాళ్ళ ఊరికి అవసరం లేదు తిన్నారంటే సరిపోద్దా? అందువల్లంటే ఆ సమూహంలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంది. అదే సామాజిక న్యాయం. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈ రేపటి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈలోపు నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. అదే సందర్భంలో మహిళా రిజర్వేషన్ రాబోతోంది. వాటితో పాటు వచ్చే ఎన్నికల నాటికి రిజర్వేషన్ల వర్గీకరణ కూడా జరుగుతుందని నమ్ముతున్నారా? సార్ నేనైతే మాత్రం ఇది కేవలం ఈ రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ వీళ్ళు ముగ్గురు కలిసి మాదిగల్ని ఈ వర్గీకరణ పేరుతో రాజకీయంగా వాడుకుంటూ మోసం చేస్తారు. ఇది నాకు తెలిసి అంత ఈజీగా అయ్యే పని కాదు. కేవలం నార్త్ లో మొన్న పంజాబ్ ఎలక్షన్, అదేవిధంగా రేపు యూపీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఆ ఉన్నటువంటి ఎవరైతే ఉపకులాలు ఉన్నాయో ఆ ఉపకులాల ఓటు బ్యాంకుని పొందడం కోసం నిజంగా వాళ్ళు శిక్షుతుండే పరిస్థితి ఈ రోజు పార్లమెంట్ లో మెజార్టీ ఉంది. ఆ రోజు వాజ్పేయి ఉన్నప్పుడు మెజార్టీ ఉంది, అప్పుడే చేయాల్సింది అసలు. అందువలంటే ఎక్కడైతే చేయాల్సి చేయకుండా వాళ్ళు దీని డొంకదారిలో సుప్రీంకోర్టులో ఏదో వచ్చింది కాబట్టి మేము చేస్తాం అన్నారు తప్ప ఇది ఈ విధంగా సాగ తీసుకొని రేపు 2029 నాటికి ఇదొక అంశంగా పెట్టుకొని మేము చేస్తామనేటువంటి అంతుంటే మోసం. మొన్న ఈ ఎలక్షన్ లో
చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ప్రాఫిట్ పొందాడు ఈ వర్గీకరణ అంశాన్ని కృష్ణ మాదిగలు లోపరుచుకొని మాదిగల ఓట్లు పొందాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అదే క్రమంలో కర్ణాటకలో కానీ వంటి తెలంగాణలో కానీ వర్గీకరణ అంశంలో బీజేపీ బాగా లబ్ధిపోయింది. ఇక్కడ ప్లేస్ పార్టీ కోట పెట్టకపోయిందో అక్కడ వాళ్ళు లబ్ధి పొందారు. అందువల్ల ఏంటంటే వర్గీకరణ వంటి ఒక ఏదైతే ఎండమామలు చూపిస్తుంది నీళ్ళని పదని చెప్పి చెప్పుకుంటా పోయి ఇది రాజకీయ స్వప్నాల కోసం మాత్రం వాడుకుంటారు తప్ప నిజంగా వాళ్ళు చెప్తుండే పని అయితే ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళు కలిసిపోయినాక ఒక అడుగు ముందుకేయలేదు. ఎందుకు వెంకయ్యనాయుడు గారు చెబుతున్నారు కదా నేను ఇక్కడ పొందిన అవినీతి నేను అనుకూలంగా చెప్పేసి అని. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఏదైతే కాకినాడ తీర్మానంలో 1 ఓటు 2 రాష్ట్రాలు చెప్పి అదేవిధంగా వర్గీకరణకు ఒప్పుకున్నారు కదా. లేదు 2014లోనే తిరుపతి కేంద్రంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజులు వర్గీకరణ చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా బీజేపీ వాళ్ళు చెప్పారు కదా. ఇన్ని సంవత్సరాలు సాధిస్తారంటే కేవలం రిజర్వేషన్ల వర్గీకరణ వంటిది రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప ఏదైతే రిజర్వేషన్లు అందరితో కులాలకి న్యాయం చేసే విషయంలో వీళ్ళకి మాత్రం ఎలాంటి శక్తి లేదనేది నాకైతే ప్రధానంగా ఉంది. చూద్దాం జరిగితే మంచిది అనుకుంటున్నాం. కానీ ఇది సాగదీసుకుంటూ కేవలం ఓట్లు బ్యాంక్ గా ఈ వస్తున్న దాంట్లో ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ ఈ ముగ్గురు త్రయం ఈ మాదిగల ఓటుని వర్గీకరణ పురుషులు ఓట్లు పొందే రాజకీయ అస్త్రంగా దీన్ని మలుస్తున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి రాష్ట్రంలోనే కాదు, అంటే దేశంలోనే రిజర్వేషన్ల వర్గీకరణకి నాడే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఆగస్టులో తీర్పిచ్చింది. అసలు దానికోసం ఒకనాడు తీర్మానాలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆచరణలో వేగంగా అమలు చేసి చూపించాలన్నది మాదిగ సోదరుల కోరిక. ఏం జరుగుతుందన్నది చూద్దాం.